హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు మనీ, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఫ్రెండ్స్. ఇవాటి వీడియోలో మనం సింగిల్ పేని మనం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం ఫొటోస్ అప్లోడ్ చేసి షాప్స్ ఒక ఫొటోస్ అప్లోడ్ చేసి మనం మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో, ఎర్న్ చేసుకున్న మనీ డైరెక్ట్గా పేటీఎంకి ఎట్లా విత్డ్రా చేసుకోవాలో ఇవాళ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా నేను వరకు చూడండి. నేను వరకు చూస్తే మీకు వీడియో అర్థమవుతుంది. మీరు స్కిప్ చేస్తే మీరు పేమెంట్కి ఇరుక్కోవడం కానీ, లేదంటే మీకు మనీ మీరు చేసిన ఫొటోస్ నాకు డిసప్లోడ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనమైతే మొబైల్ స్క్రీన్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, మనకు అప్లికేషన్ కనిపిస్తుంది కదా, మనకి టాస్క్ బైట్ ఇంటెన్స్ కోడ్స్ అని మనకు వచ్చేసి అప్లికేషన్ ఇదే. ఇప్పుడు దీన్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకుందాం. చేసుకున్నాక మనకైతే ఇట్లా వస్తుంది టాస్క్ బైట్ అని చెప్పి, క్రియేటింగ్ బెటర్ మ్యాప్స్ ఫర్ ఇండియా అని చెప్పి. మనకైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటే అది మనకి ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. లర్న్ మోర్ అని క్లిక్ చేసుకొని గాట్ ఇట్ పైన క్లిక్ చేసుకొని టైప్ ఆఫ్ వెహికల్ యూ డ్రైవ్ అని అడుగుతుంది. మీరు ఏ డ్రైవ్ చేస్తారంటే, ఎందుకంటే మీరు ఫొటోస్ తీయాలి కదా మీరు బయటకు వెళ్ళి. సో అందుకోసం మీరు ఏ వెహికల్ యూజ్ చేస్తారని అడుగుతుంది. సో నేనైతే స్కూటర్ అని చెప్తున్నా. అయితే మనలైతే మొబైల్ నెంబర్ అడుగుతుంది. నేనైతే మొబైల్ నెంబర్ ఇచ్చేస్తున్నా. మీరైతే మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. చేసినాక దానికైతే ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని అయితే మీరు ఎంటర్ చేయాలి ఇక్కడ. ఓటీపీని ఎంటర్ చేసుకొని వెరిఫై పైన క్లిక్ చేసుకొని మిమ్మల్ని పేరు అవన్నీ అడుగుతుంది. నేనైతే నా పేరు, మీ జెండర్ మేల్ అయితే మేల్, మీ ఏజ్ ఎంత అడుగుతుంది, మీ ఏజ్ కూడా ఇచ్చేసేయండి. దాని తర్వాత ఫోటో అడుగుతుంది. మీ ఫోటోని కూడా అప్లై చేసుకోండి. ఫోటోని అప్లై చేసుకున్నాక కింద చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అని అడుగుతుంది. మీరు ఐ డ్రైవ్ సమ్వన్ ఎల్స్ వెహికల్, ఐ డ్రైవ్ మై ఓన్ వెహికల్ అని అడుగుతుంది. అంటే మీరు వేరే వాళ్ళ వెహికల్ని డ్రైవ్ చేసి ఫొటోస్ తీస్తారా, అంటే మీ ఓన్ వెహికల్ మీకు ఉందా అని అడుగుతుంది. అయితే ఐ డ్రైవ్ మై ఓన్ వెహికల్ అని క్లిక్ చేసుకోగానే బ్రాండ్ ఆఫ్ ద వెహికల్, మోడల్ ఆఫ్ ద వెహికల్, రిజిస్ట్రేషన్ నెంబర్ అని అడుగుతుంది. అయితే మీరైతే ఇవన్నీ ఇచ్చేసుకోవాలి. నేనైతే నా వెహికల్ నెంబర్ ఇస్తాను. సో ఫ్రెండ్స్, దీంతో పాటు అయితే మీరు రిజిస్టర్ది బండి నెంబర్ ఇచ్చేసి సేవ్ అని క్లిక్ చేసుకోగానే మీకు అయితే యాప్ ఇట్లా ఓపెన్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే మ్యాప్ పైన క్లిక్ చేసుకొని ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకోగానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు టాస్క్ చూపిస్తుంది. ఇక్కడ మనం ఏ ఫోటో అప్లై చేసుకోవాలో చూపిస్తుంది. టెంపుల్ మనైతే నేను ఇప్పుడైతే షాప్ ఫోటో అప్లై చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు వెళ్ళి మీరు కరెక్ట్గా ఫ్రంట్ వ్యూ నుంచి షాప్ ఫోటోని అయితే అప్లై చేయాలి. అప్పుడే మనకైతే తొందరగా అయితే అప్లోడ్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. నేనైతే షాప్ది ఫ్రంట్ వ్యూ ఫోటోని అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ ఫోటో తీసుకొని యూ హ్యావ్ అని చెప్పి ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. అప్లోడింగ్ పిఓఐ అని వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఫోటో అప్లోడింగ్ కానీ క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి మీకు ఒక 1 to 5 minutesలో మీకు అయితే మీ క్యాష్ బ్యాక్ అనేది మీ అకౌంట్లోకి అయితే పడుతుంది. డైరెక్ట్ పేటీఎంలోకి అయితే మీకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. సో నా ఫోటో అప్రూవ్ అయిపోగానే ₹1 అనేది నా అకౌంట్లోకి అయితే పడిపోయింది, మా పేటీఎం వ్యాలెట్లోకి. మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నా పేటీఎం వ్యాలెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. నా పేటీఎం వ్యాలెట్ ఓపెన్ కానీ చూసుకోవచ్చు. ₹1 క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ ఫ్రమ్ అని చెప్పి మనకు వచ్చింది, ప్రైవేట్ లిమిటెడ్ అని. సో ఫ్రెండ్స్, ఇట్లా మన ఫోటో అప్లోడ్ చేసుకొని ఒక ఫోటోకి ₹1 నుంచి ₹10 అయితే ఫోటోకి అయితే మనం ఆన్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు కూడా మీ ఫొటోస్ని అప్లై, షాప్స్ ఫొటోస్, బిల్డింగ్స్ ఫొటోస్ అప్లై చేసుకొని మీరైతే మనీ ఆన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్ యొక్క లింక్ని మీ గ్రూప్స్ని, మీ ఫ్రెండ్స్కి ఇంకా షేర్ చేయండి. ఇంకా ఎవరైతే అర్నింగ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. మనకి అర్నింగ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అయితే మన ఛానల్ అయితే 800 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉంది. ఇంకా ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని ఆల్లో అయితే పెట్టుకోండి. అట్లనే మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకపోతే లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అంటే మన టెలిగ్రామ్లోకి వెళ్ళి తెలుగు టెక్ అని క్లిక్ చేయగానే మనకైతే ఛానల్ లింక్ వస్తుంది. దాన్ని అయితే నొక్కి అయితే ఫాలో అయిపోండి. అక్కడ మనకి లేటెస్ట్ అర్నింగ్ టిప్స్ అన్నీ అయితే మనం ఫాలో అయిపోతాం. నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్.